ప్రియమైన హిందూ బంధువులారా, జై శ్రీరామ్. ఈ రోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, మేము తిరుపతి నుండి అంటే ఇస్కాన్ టెంపుల్ లో పనిచేసినటువంటి గౌరవ రాధా మనోహర్ దాస్ గారిని మా ఊరు పిలిపించి వారి ప్రవచనాలను మేమందరం విన్నాము. అయితే తిరుగు ప్రయాణంలో కోదాడ దగ్గర అనంతగిరి పట్టణంలో గౌరవ మనోహర్ దాస్ గారికి భోజన సదుపాయాలు అరేంజ్ చేశారు. భోజనాలు అయిన తర్వాత కూర్చొని ముచ్చటిస్తూ భక్త రామదాసు గారు పుట్టినప్పుడు ఎలా ఏడ్చారు అనేది ఆ ఏడ్పు గురించి వివరించడం జరిగింది. అయితే భక్త రామదాసు పుట్టిన తర్వాత, ఓ ఈశ్వర, నన్ను ఈ గంజాయి వనములో ఎందుకు నన్ను పుట్టించావు అంటే, గంజాయి వనములో తులసి మొక్క ఉన్నంత మాత్రాన తులసి మొక్కకు విలువ వస్తుందా? కాబట్టి ఈ లోప భూయిష్టమైన పాప భూయిష్టమైన ఈ యొక్క సృష్టిలో ఈ జనాల మధ్యన నన్ను ఎందుకు జన్మించావని తపన పడుతూ రోధిస్తున్నట్టు తెలియపరిచారు. కానీ గౌరవ రాధా మనోహర్ దాస్ గారు కూడా చాలా చక్కగా వివరిస్తూ ఆ ఏడుపును వరుసగా 7 రోజులు ఏడుస్తున్న క్రమంలోనే ఒక కీర్తనలు అంటే రామ కీర్తనలు పాడుకుంటూ వస్తున్న వారిని చూసి ఆ ఏడుపును ఆపారు. ఏడుస్తున్నారు. ఎంతసేపు ఏడవచ్చండి? పెట్టినోడు ఒక అరగంట, పోను గంట, 7 రోజులు సప్తాహం ఏడుస్తూనే ఉన్నాడు. ఆపనే లేదు. ఆపకపోతే ఇంట్లో వాళ్ళు ఇంకా ఫిక్స్ అయిపోయారు, వీడు ఎప్పుడో టక్కున ఆపేస్తాడు, ఆ నెక్స్ట్ మనం వెతుక్కోవాలని వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. అంటే రక్షరేకులు కట్టారు, విభూతి రేఖలు, విభూతి వండలు, ఏవో అన్ని వేప మండలు, విభూతి వండలు, ఏవో ఎన్ని చేసినా ఏడుపు అయితే ఆపలేదు సప్తాహం. అలా రామదాస్ గారు ఏడుస్తూ ఉండగా 8వ రోజు పొద్దున్న కీర్తన చేస్తూ ఒక అడుక్కునేవాడు వచ్చాడు. భిక్షగాడు కూడా కీర్తన చేసేవాడు. ఇప్పుడు గుళ్ళో మైక్లో కూడా కీర్తన లేదు. ఈ భిక్షగాడు ఎప్పుడైతే అలా రామనామ సంకీర్తన చేస్తూ వచ్చాడో, ఈ రామదాసు గారు అంటే 7 రోజుల శిశువు తన శరీరాన్ని ఇలా తిప్పి అది ఎటువైపు వస్తున్నాడు వైపు తిరిగాడు. తక్కువ ఆపేశాడు. వాళ్ళు అనుకున్నారు, ఇంట్లో వాళ్ళు, ఫైనల్గా ఆగిపోయినట్టుంది, ఇది ముందు అర్జెంట్గా బియ్యం వేసి వచ్చేయండి బయట, తర్వాత వేయడానికి మనం పడికిరాము అని అనుకుని అక్కడ వేశారు. ఇక్కడ చూస్తే ఈయన మళ్ళీ నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళకి కనిపెట్టేశారు, మందు దొరికింది. రామదాస్ గారు చెప్తారుగా, రామజోగి మందు కొనరే అంటారు. వీళ్ళకి అర్థమైపోయింది, మందు దొరికింది. ఏమిటా మందు? రామనామం. వీడు ఏడుపు నాపేది ఏమిటి? రామనామం. అలా ఎవరో ఒకరు నిత్యం రామదాస్ గారికి సంకీర్తన చేస్తూ అలా ఆయన రామనామంతో పెరిగారు. అందుకనే వారికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే, తొడగొట్టడం అంటారే, నేను మొన్న పబ్లిక్లో చెప్పాను, రజకారము దాంట్లోనే అక్కడ చెప్పా. రామదాస్ గారికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే, సత్యంబిక పుట్టుట సున్నా, తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని 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 ఓరన్న, మీరిన కాలుని దూతల పాలిట మృత్యువుయని మది నమ్మన్నా. ఏమిటి ఆయన స్టేట్మెంట్ ఏంటి? సత్యంబిక పుట్టుట సున్నా, నేను మళ్ళీ పుట్టను. అదేంటి, ఎలా చెప్పగలరు? ఆయన మళ్ళీ పుట్టను అనే విషయం ఎలా చెప్పగలిగారు అంటే, నాకు దొరికింది ఏంటి? నాకు రామనామం దొరికింది కాబట్టి నేను మళ్ళీ పుట్టను. ఎంత ఉన్న లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కదా. అందుకని అలాంటి మహనీయులు పుట్టినటువంటి నేలలో పుట్టాం కాబట్టి మనకి ఏం అబ్బాలి? రామనామం అబ్బాలి. రామనామం అబ్బితే మనం ఎలా ఉంటాం? రక్షింపకున్నను రక్షకులెవరింక, రామచంద్ర నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక, రామచంద్ర. స్వామి, నాకెవరు తెలీదు, నాకు దిక్కేమో నువ్వు ఒక్కడవే, కాబట్టి నన్ను నువ్వు కాకుండా ఎవరన్నా రక్షిస్తారా?
నాకు నువ్వే ఉన్నావు. దీనికి ఉదాహరణ చెప్పారు. నేను మీకు ఒకటి చెప్తా అన్నాను, ఆ ఉదాహరణ తర్వాత చూద్దాం. రామదాసు గారు అలా పుట్టి అలా ఏడవడం, దీన్ని అంతటినీ దృష్టిలో పెట్టుకుని ఒక ఉదాహరణ చెప్పారు పెద్దవాళ్ళు. ఇప్పుడు మన బ్రహ్మజ్ఞాన విషయంలో చెప్పక తప్పదు. సంతానం 3 రకాలు. కారణ జన్మ సంతానం అంటే, కారణజన్మ సంతానం అంటే ఒక కారణం కోసం పుడతారు. ఒక వివేకానంద, ఓ శంకరాచార్య వారు, ఓ రమణులు, ఓ కంచి పరమాచార్య స్వామి, ఓ శ్రీల ప్రభుపాదుల వారు, ఓ త్యాగరాజ స్వామి, వీళ్ళందరూ రామదాసు గారు, వీళ్ళంతా కారణ జన్మ సంతానం. ఈ లోకంలో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది కామజన్మ సంతానం. కేవలం ఆ తల్లిదండ్రుల కామానం వల్ల పుట్టి ఉండేవారు, నాట్ ఫర్ ఎనీ గ్రేట్ రీజన్. 3వ వాళ్ళు కర్మజన్మ సంతానం. వాళ్ళు అమ్మా నాన్నకి చేయడం కాక వాళ్ళకే అమ్మా నాన్న చేయవలసి వస్తుంది. ఒక తల్లికి 3 కొడుకులు, 25, 22, 21 ఏళ్ళు, 3 పిచ్చివారు. 3 25 ఏళ్ళు వచ్చినా ఆవిడే స్నానం చేయించాలి, అన్నీ చేయించాలి. బోర్మని ఏడుస్తుంది. అందుకనే మనకి పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలన్న. అందుకని భగవంతుడికి కంప్లైంట్లు అవి చేయకూడదు. ఓన్లీ మనం భగవంతుడిని వేడుకుంటూ ఉండాలి. ఏమని? స్వామి, నువ్వు నాకు చాలా ఇచ్చావు, నువ్వు సంతోషపడేలా ఏమన్నా చేయగలనేమో, అలా నాతో చేయించుకో. నా లక్ష్యం నేను సంతోషపడడం కాదు. ఐ వాంట్ టు ప్లీజ్ యూ. నేను ఇంగ్లీష్లో దండం పెడుతుంటా. ఓ లార్డ్, ప్లీజ్ గివ్ మీ స్ట్రెంగ్త్ టు ప్లీజ్ యూ. అంటే ఏంటి వెంకటేశ్? మళ్ళీ చెప్పు. ఇక్కడ నాన్న ప్లీజ్, ఒకే పదం 2 సార్లు వాడాను, కానీ ఒకసారి వాడినప్పుడు ఒక మీనింగు, 2వ వాడినప్పుడు ఇంకో మీనింగ్ వస్తుంది. అది ఒకే పదం. ఓ లార్డ్, ఓ భగవంతుడా, ప్లీజ్ గివ్ మీ స్ట్రెంగ్త్ టు ప్లీజ్ యూ. ఓకే, ప్లీజ్ అంటే దయచేసి మొదటి ప్లీజు. రెండో ప్లీజులో అర్థం ఏంటంటే ప్లీజింగ్ అంటే ఇంగ్లీష్లో ఇంకో అర్థం ఏంటి? సంతోషం. ఓ లార్డ్, ప్లీజ్ గివ్ మీ స్ట్రెంగ్త్ టు ప్లీజ్ యూ. నిన్ను సంతోష పెట్టడానికి కావలసిన శక్తిని దయచేసి నాకు ఇవ్వు. భగవంతుని ఎందుకు సంతోష పెట్టాలి? ఎలా సంతోష పెట్టాలి? ఎందుకంటే నీకు ఆబ్జెక్ట్ ఆయనే కాబట్టి నువ్వు ఆయన సంతోష పెట్టాలి. ఇంకా బాగా చెప్పాలంటే భార్య అలంకారం చేసుకోవాలి ఎవరి కోసం? ఇంకో కాన్సెప్ట్ ఏం లేదు కదండి. అది అలంకారం చేసుకుంటే కేవలం మొగుడి కోసమే చేసుకోవాలి. కొంతమంది ఊళ్ళో వాళ్ళ కోసం చేసుకోవచ్చు. వాళ్ళ గురించి మనకి మొగుడు మాత్రం కాదండి, తన దేహాన్ని, తన అందాన్ని మొగుడు మాత్రమే చూడాలి అనుకునే ఆవిడ భార్య. ఊళ్ళో వాళ్ళందరికీ తన దేహం చూపించాలనుకునేది వేశ్య, రండా. ఇంకే వచ్చా తెలీదా? నేను ఇందాక వెళ్ళింది వాళ్ళ తండా, అందరికీ ఒళ్ళు చూపించేది రండా. తెలుగులో MUNDA. బాగా అర్థమైంది కదా. ఇప్పుడు నీకు పలానా వాడు తాలి కట్టాడు, వాడు నీ దేహం చూసా హక్కు ఉన్నవాడు. ఊళ్ళో వాళ్ళందరికీ దేహం చూపిస్తే నీకు ఆ బారి పోస్ట్ అన్న తీసేయాలిగా కదా. కాబట్టి సీతాదేవి నగలు దొరికితే మూట తెచ్చిచ్చారు. రాముడి కళ్ళ నీళ్లు, లక్ష్మణ నాకు కళ్ళు మూసు చూడలేకపోతున్నాను, ఇవి మీ వదినో కాదో చూడు అని ఇచ్చారు. ఆయన ఒక్కోటి తీసి నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే. నాకు ఇవి తెలియవు.
ఏమంటారు పట్టిని ఏదో అంటారు సంస్కృతంలో నూపురే అని నూపురి శర్మ అని ఒకడు ఉంది. అది తెలుసు. అహం జానామి నూపురే. నాకు ఇవి తెలీదు. ఈ అరవంకీలు ఎవరో నాకు తెలియదు అన్నయ్య, ఈ మెడలో ఎవరో నాకు తెలియదు అన్నయ్య, ఈ చెవి కొండలాలు ఎవరో నాకు తెలియదు అన్నయ్య, ఈ పాదాలవి నాకు తెలుసు. అదేమిటిరా అవి తెలియకపోవడం ఇది తెలియడం ఏమిటి అంటే రోజు ఆ తల్లికి దండం పెడతాను కదన్నయ్య, అందుకని తెలుసు. అది భారతదేశం, అది రామాయణం, అది రామాయణం. అందుకు రామాయణం చదవాలి, రామకథ వినాలి, రామకథ చెప్పాలి. రామ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ఓన్లీ హిందూస్, రామ ఇస్ బిలాంగ్స్ టు ఆల్ హ్యూమన్స్. వాడెవడో లక్ష్మణ్ అని పేరు పెట్టుకుని బైబిల్ అనేటువంటి ముంజమతంలోకి వెళ్ళి నాకు మా తల్లిదండ్రులు తెలియక ఈ పేరు పెట్టారు అన్నాడు. పోనీ ఆ పేరు లేకుండా జీవించు, పోనీ లేకపోతే ఆ తల్లిదండ్రులు ఇచ్చిన బాడీ వదిలేసి కొత్తది తెచ్చుకో. నీకు ఎండిపోయిన శవం కావాలి కదా, వాడిని పేరు అడుగు, నీ దేవుడు సర్వశక్తివంతుడు కదా అన్న. అది చేయలేదు. కాబట్టి మనం రాముడి వారం ఏం చెప్పారు త్యాగరాజస్వామి తెలుసా? రాముని వారము మాకేమి విచారము, రామా నీదే వారము మేము నీ వారము. అలా కదా ఉండాలి. సంతానం విషయంలో పూర్వ కర్మ యొక్క ప్రభావం ఉంటుంది. చాలా డబ్బున్నవాడు పాపం ఆదానికి, ముఖేష్ ఆదాని కొడుకేగా, ఏదో కష్టపడి ఏదో చేశారు, మళ్ళీ ఊరిపోయాడు పాపం. నాకు బాగా తెలిసిన పిల్లోడు అదేదో వాడాడు హెర్బా లైఫ్, ఏదో స్లిమ్గా అయిపోయాడని ఫోటోలు చూశాను, సంతోషపడ్డాను. మళ్ళీ లైవ్లో చూస్తే మళ్ళీ యథా పూర్వస్థితేనా. మా అమ్మకి చెప్పేవాళ్ళం ఏదో చిన్న చిన్న విషయాలకి ఏదైనా అడిగితే, ఎందుకే అసలు నువ్వు చూడు, మీ అక్కలను పోల్చుకుని చూడు, మీ చెల్లెలను పోల్చుకుని చూడు, ఒక్కొక్కరికి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది, అసలు నీకు ఆ మైనస్లు ఏం లేవు కదా. ఇప్పుడు కూడా మనకు కలిగింది చూసుకుని సంబరపడుతూ ఉండాలి. లేకపోతే ఏమవుద్దంటే వాడెవడో అదే ఏమవుతుందని చెప్పడానికి చెప్తున్నా. వాడెవడో వాడికి పేలపిండి ఇచ్చాడు, ఇస్తే ఈ పేలపిండి తీసుకుని వాడు అప్పుడు భోజనం చేసాడు, ఆ పేలపిండి కవర్ ఏదో పొట్లం కట్టి ఇచ్చాడు, దాన్ని అక్కడ కాళ్ళ దగ్గర పెట్టి పడుకుని, నేను ఇప్పుడు ఈ పేలపిండి 10 పొట్లాలు కడతా, ఒకటి 10 పైసలు చెప్పిన ఉంటా, తర్వాత రూపాయి వస్తుంది, ఈ రూపాయితో నేను పిండి కొంటా, తర్వాత ఒకటి పావలా చెప్పిన ఉంటా, అప్పుడు నాన్న ఈ జోకు విని, తర్వాత 2.5 వస్తుంది, తర్వాత మళ్ళీ అది అమ్ముతాను, తర్వాత 10 రూపాయలు వద్ది, తర్వాత 100 వద్ది, తర్వాత 1000 వద్ది, తర్వాత నేను స్వీట్ షాప్ పెడతాను, తర్వాత బ్రాంచెస్ పెడతాను, ఆ తర్వాత ఊళ్ళో పెద్ద మనిషి వచ్చి కోటీశ్వరుడు సీఎంఆర్ జిఎంఆర్ వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, నేను కొంచెం అలా చూస్తాను, తర్వాత పెళ్లి చేసుకుంటాను, తర్వాత మా ఆవిడ వస్తుంది, నేను తర్వాత కాఫీ తే అంటాను, కాఫీ తెస్తుంది, కాఫీ తాగుతాను, చిచ్చి ఎదవ కాఫీ పెట్టడం కూడా రాదు అని. రెడ్డి అర్థమైందా? అది దేని తన్నాడు, అది దేని తన్నాడు రెడ్డి? ఇక్కడ గ్లాస్ సార్, అక్కడ అయ్యో స్వామి ఇక్కడ ఉంటేనా సార్ మీరు? అయ్యో ఏమో మీ భయానికి తప్పు ఇక్కడ దడదడ అయిపోయింది వాళ్ళ. సార్ మీరు మాస్టర్ అయితే నేను హెడ్ మాస్టర్, తెలుసు స్వామి. మీరు హెడ్ మాస్టర్ అయితే నేను ప్రిన్సిపల్. సరే, విషయం ఏంటంటే నేను ఇది ఎందుకు చెప్పానంటే ఊహల్లో జీవించకూడదు. ఊహ ఏం చేస్తుందంటే లోపల ఆహా అనిపిస్తుంది, వాస్తవానికి అది నిజం కాదు. ఇలాంటివి చాలా చెప్పచ్చు. ఒక రాజుగారు అంటే బిల్డప్ బాబాయ్ అంటాం కదా, వీడు మనకు సీను, ఈ బిల్డప్ బాబాయ్ లాంటోడు ఆ రాజు. ఇది కనిపెట్టారు ఆ గ్రామంలో, కనిపెట్టి అదే ఆ రాజ్యంలో ఒక 2 ముగ్గురు వచ్చి, రాజా మీరు మామూలు వారు కాదు,
మీరు దైవాంశ సంభూతులు, మీ కొరకు మేము దేవతా వస్త్రాలు నేటి కొరకై దేవతల చేత పంపబడ్డామన్నారు. అటులనా? ఆహా, మరి మీకు ఏం చేయమందురు? మాకు ఒక పెద్ద గది నిండా బస్తాల కొద్దీ జీడిపప్పు మరియు కిస్మిస్సు మరియు అని చెప్పాడు. లిస్ట్ చెప్పాడు. 6 నెలల పాటు మేము ద్వారం తీసిన ఎడల మాత్రమే మీరు లోపల రావాలను, లేకపోతే రాకూడదు అంటే అలాగే. అటులనే పరిశుద్ధాత్మలైన వారికి మాత్రమే ఈ వస్త్రం కనబడును అన్నాడు. అటులనే అన్నాడు. మొత్తానికి రాజుగారు ఇది బాగా వినాలి మీరు. రాజుగారు మధ్య మధ్యలో వచ్చేవాడు. వస్తే ఈ పోరంబో కథలో ఆ తిప్పే రాట్నం ఉండదు కదా, ఆ రాట్నం ఉట్టిన ఇలా తిప్పుతూ, చూసారా రాజా ఎంత మెత్తగా ఉందో ఈ వస్త్రం, ఓసారి ఇలా అనండి. అసలు అక్కడ ఏం లేదు. వీడు ఇప్పుడు ఇలా అని బాగుంది అనకపోతే పంపిస్తాడా అంటే వీడు అక్కడ ఏం లేదని తెలిసిన, అవును అటులనే మెత్తగానే ఉన్నది అనేవాడు. ఇలాగా ఉట్టుట్టాడు, ఏం లేదు అసలు. మన బూందీ గాంధీ అయినా కనీసం అప్పుడప్పుడు ఫోటోలకో నిజానికో మొత్తానికి రోడ్డు వచ్చింది, ఏం లేదు. అలా కొన్ని నెలల పాటు బస్తాల కొద్ది పిస్తాలు తినేసి ఈయన సంసో, రాజా రేపు మంచి దివ్య ముహూర్తం ఉన్నది, మీకు దేవతా వస్త్రంలో మేము తొడిగేదము అంటే ఆడు అంబారు వేసుకుని వచ్చేసాడు. రాజా ఆ వస్త్రం తీసివేయము అంటే తీసేశాడు. ఇంకేముంది? చెక్ బుక్ రైలే, ఈ రాజుగారు ఇక ఫెయిలే, ఆ ఎదవలకేమో జైలే, దొరకకూడదు బెయిలే. రాజా ఒక్కసారి వస్త్రము ధరించవాళ్ళను, మీ చేయి పైకెత్తండి. పైకెత్తాను, ఏం లేదు. రాజా మొత్తం పెట్టేద్దాం, దగ్గరికి కానండి. కింద కాలి పైన కాలి మొత్తం మోలే. వీడు మొత్తం అలా వేమన 2 బాహుబలి 2 తెలుసుగా, వేమన్ 2 తెలుసుగా, ఈ వేమన్ 2 గాడు అంబారి ఎక్కేసాడు. అంబారి ఎక్కితే పాపం రాజుగారు దేవతా వస్త్రాలు అని ఊహలతో పాపం చాలా మంది వచ్చారు రాజ్యంలో టముకేసేస్తే. వీడేంటి ఎక్కేసి బోసి అదే బోసి ఎక్కి ఇంకో పదం అది ఎక్కేసి దాని మీద కూర్చుంటే అందరూ శివ ఈ పొద్దున్నే ఈ దేశమే ఎట్లా మాకు అనుకుని పాప ఆడోళ్ళు మొగలు ఇలా అనుకుంటుంటే ఎవడో తాతగారితో పాటు భుజాన ఉన్నటువంటి కుర్రవాడు, తాత ఇదేంటి బోసుకు ఇది బట్ట వేసుకోలేదు అని తెలుగులో అచ్చతెలుగులో అనేసాడు. అలా అనగానే మిగిలిన ధైర్యం వచ్చింది. చెచ్చే త్రాష్టుడా బట్ట లేకుండా వస్తావునా నువ్వు అని చెప్పేసి ఒక్కోళ్ళు చేతికి ఏది వస్తే అది విసిరేశాడు. మొత్తానికి అలా దేవతా వస్త్రాలు కదా అంతమైపోయింది. ఈ బట్టలు నేస్తాను బస్తాలు పిస్తా అన్నాడే వాడు పాస్టర్, ఈ రాజు పాత్రలో ఉన్నాడే ఆడు గొర్రె. ఎదైందా? యేసు వచ్చుచున్నాడు, నీ కొరకైన రక్తము కార్చెను. ఏం లేదు, ఈ నా కొడుకు దశంబాగాన్ని మింగడాను తప్ప. యేసు ఒక చవట. ఎలా చెప్తావు? ఎందుకంటే సర్వశక్తిమంతుడైన యేసు ఈ దరిద్రుడికి భాస్కర్ అనే పేరు లేకుండా బతికేలా చేయలేకపోతున్నాడే. సర్వశక్తిమంతుడైన యేసు బొగడా బైబిల్ కళ్ళజోడు లేకుండా చదివేలా చేయలేకపోతున్నాడే. సర్వశక్తిమంతుడైన యేసు వాళ్ళ నాన్న పేరు ఎంతవరకు చెప్పలేకపోయాడే. సర్వశక్తిమంతుడైన యేసు టీటీడీలో అన్నం లేకపోతే జీతం లేకపోతే జీవితం లేకుండా బతకలేకుండా చేయలేకపోయాడే. వీడి పేరు నారాయణ, ఆడి పేరు ఉదయకిరణ్, ఆడి పేరు మంగారావు. ఆడేమో టీటీడీ వెంకటేశ్వర దగ్గర తింటూ ఆడు చర్చికి వెళ్తుంటాడు, చర్చి మెయింటైన్ చేస్తాడు. అలాంటి ఎదవల్ని తీయకుండా మెయింటైన్ చేస్తుంటాడు టీటీడీ. అందుకని తిరుమల హుండీలోను పెద్ద పెద్ద దేవాలయాల హుండీల్లో డబ్బులు వేసేవాళ్ళు పాపాత్మలు రాసుకోండి. ఎందుకని ఆ డబ్బులు వెళ్ళేది పుణ్యకార్యాలకు కాదు కాబట్టి. అర్థమైందా? కాబట్టి ఏ ఎదవైనా అన్ని మతాలు సమానం అంటే నిరూపించండి, లేదా నేను క్షమాపణ చెప్తాను నిరూపిస్తే, లేకపోతే మూసుకుని ఏది నిజమో అది మాట్లాడండి. చర్చి నుంచి రూపాయి తేలేని ఎదవ ప్రభుత్వాలు
మసీద్ నుంచి రూపాయి తేలేని యదవ ప్రభుత్వాలు, గుళ్ళో మాత్రమే టిక్కెట్లు పెట్టి ఎక్కట్లు పెట్టే పోరంబోగు ప్రభుత్వాలు, సెక్యులరిజం అంటే చెప్పు తెగుద్ది, బయటే ఉంది చెప్పు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.